గోవా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న సుమారు 400 కోట్ల నగదుతో కూడిన 2 కంటైనర్లు కర్ణాటక సరిహద్దుల్లో అదృశ్యం కావడం సంచలనం సృష్టిస్తోంది. బెళగావి జిల్లాలోని చోర్లాఘాట్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ భారీ దోపిడీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిషోర్ సేఠ్కు చెందిన ఈ నగదు స్థానిక సంస్థల ఎన్నికల కోసం వీటిని తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అదృశ్యం ఉదంతం నాసిక్కు చెందిన సందీప్ పాటిల్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. నగదు అపహరణకు కారణమంటూ కిషోర్ సేఠ్ అనుచరులు సందీప్ను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. వారి చెర నుంచి తప్పించుకున్న సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ కేసును ఛేదించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇప్పటికే విరాట్ గాంధీ, జయేష్ కదం వంటి 5 నిందితులను అరెస్టు చేశారు. కంటైనర్లు అదృశ్యమైన చోర్లాఘాట్ ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడంతో 3 రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టారు.